హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు విఆర్ ఎడ్యుకేటర్స్. మనం ఈరోజు ఈ వీడియోలో ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ అనే టాపిక్ ని నేర్చుకుందాం. ఈ ప్రాథమిక విధులు అనే టాపిక్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఈ ప్రాథమిక విధుల నుండి నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ రావడం జరిగింది. కాబట్టి మీరు నీట్గా నేర్చుకునే ప్రయత్నం చేయండి. సో మనకు ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ముఖ్యమైన అంశాలు నేర్చుకుందాం. మన భారత మౌలిక రాజ్యాంగంలో మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రాథమిక విధులు అనే ప్రస్తావన మన భారత రాజ్యాంగంలో లేదు. ఏంటండి, మౌలిక రాజ్యాంగంలో ప్రాథమిక విధుల ప్రస్తావన ఉందా? లేదు. ఈ ప్రాథమిక విధులను మనం తీసుకున్నామంటే యుఎస్ఎస్ఆర్ రష్యా నుండి తీసుకోవడం జరిగింది. ఎక్కడ నుండి? రష్యా నుండి మనం ఈ ప్రాథమిక విధులను తీసుకున్నాం. అయితే వీటిని ఏ కమిటీ సిఫార్సుల మేరకు భారత రాజ్యాంగంలో చేర్చారు అని అడుగుతారు. ఏ కమిటీ సూచనల మేరకు అండి? స్వరణ్ సింగ్ కమిటీ సూచనల మేరకు. సో స్వరణ్ సింగ్ కమిటీ సూచనల మేరకు మనం ఈ ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో చేర్చాం. మౌలిక రాజ్యాంగంలో ప్రాథమిక విధుల ప్రస్తావన ఉందా? లేదు. మనం ఈ ప్రాథమిక విధులను ఏ దేశం నుండి గ్రహించామండి? యుఎస్ఎస్ఆర్ రష్యా నుండి గ్రహించాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ పాయింట్స్ కూడా మనకి ప్రీవియస్ ఎగ్జామ్ లో అడగడం జరిగింది. సో మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మౌలిక రాజ్యాంగంలో ప్రాథమిక విధుల ప్రస్తావన లేదు. మనం ఏ దేశం నుండి తీసుకున్నాం? యుఎస్ఎస్ఆర్ నుండి తీసుకున్నాం. ఏ కమిటీ సూచనలతో ఏర్పాటు చేయబడింది? స్వరణ్ సింగ్ కమిటీ సూచనలతో. మన భారత రాజ్యాంగంలో ఈ ప్రాథమిక విధులు అనేవి మనకి మౌలిక రాజ్యాంగంలో లేవు కదా. మరి ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వీటిని చేర్చాం? అది నేర్చుకోవాలి. మనం 42వ రాజ్యాంగ సవరణ చట్టం ఎంత అండి? 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976వ సంవత్సరంలో మన భారత రాజ్యాంగంలో వీటిని పార్ట్ 4A ఎంట్లో అండి, పార్ట్ 4Aలో ఆర్టికల్ 51A చేర్చడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రాథమిక విధులు ఏ పార్ట్ లో ఉన్నాయండి? పార్ట్ 4A ఉన్నాయి. అదేవిధంగా ఎన్నో ఆర్టికల్లో ఉన్నాయండి? ఆర్టికల్ 51A పొందుపరచడం జరిగింది. మన ప్రాథమిక విధులను అమలు చేసుకున్నప్పుడు ప్రాథమిక విధులను 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976లో చేర్చినప్పుడు ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయండి? 10 ఉండేవి. ప్రస్తుతం 11 ఉన్నాయి. ఈ ప్రాథమిక విధులు 1977 జనవరి 3న అమల్లోకి వచ్చాయి. కాబట్టి ఈ జనవరి 3ని మనం ప్రాథమిక విధుల దినోత్సవంగా జరుపుకుంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. జనవరి 3ని ప్రాథమిక విధుల దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ ప్రాథమిక విధుల ముఖ్యమైనటువంటి లక్షణాలను చూద్దాం. ప్రాథమిక విధులు అనేవి కేవలం భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. ఇవి విదేశీయులకు వర్తిస్తాయా? వర్తించవు. కేవలం భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ప్రాథమిక విధులు నేరుగా అమల్లోకి రావు. ఏంటండి, ప్రాథమిక విధులు నేరుగా అమల్లోకి రావు. వీటి అమలు కోసం పార్లమెంట్ ప్రత్యేకంగా చట్టాలు చేయాలి. ఎవరు చేస్తారండి చట్టాలు? పార్లమెంట్ ప్రత్యేకంగా చట్టాలు చేయాలి. అప్పుడే ఇవి అమల్లోకి వస్తాయి. ప్రాథమిక విధులకు న్యాయ సంరక్షణ లేదు. వీటి అమలు కోసం న్యాయస్థానాలను ఆశ్రయించడానికి వీల్లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకు ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ ఉంటుంది. అదే ప్రాథమిక విధులకు న్యాయ సంరక్షణ ఉంటుందా? ఉండదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి విదేశీయులకు వర్తిస్తాయా? లేదు. ప్రాథమిక విధులు అనేవి కేవలం భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వీటి అమలు కోసం పార్లమెంట్ ప్రత్యేకంగా చట్టాలు చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ప్రాథమిక విధులలో ఏమి ఉన్నాయో చూద్దాం. ప్రాథమిక విధులు ఎందులో ఏ భాగంలో ఉన్నాయండి? 4A భాగంలో ఉన్నాయి. ఎంత ఆర్టికల్ అండి? ఆర్టికల్ 51A. ఈ ఆర్టికల్ 51Aలో పొందుపరిచినటువంటి ప్రాథమిక విధులను నేర్చుకుందాం. ప్రాథమిక విధులలో ఫస్ట్ ప్రాథమిక విధి 51A సబ్ క్లాస్ ఏలో ఏముందంటే, పౌరులందరూ ఎవరండి? పౌరులందరూ రాజ్యాంగానికి కట్టుబడి రాజ్యాంగం యొక్క ఆదర్శాలను, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. జాతీయ గీతాన్ని గౌరవించాలి, జాతీయ గేయాన్ని కాదు. ఇది మనకు ప్రీవియస్ ఎగ్జామ్ లో అడగడం జరిగింది. జాతీయ గీతం బదులుగా జాతీయ గేయం అని అడిగారు. జాతీయ గేయం అనేది రాంగ్. ఏంటండి, పౌరులు రాజ్యాంగానికి కట్టుబడి రాజ్యాంగ ఆదర్శాలను, అదేవిధంగా జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించాలి, జాతీయ గేయాన్ని కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. స్వతంత్ర పోరాటంలో గల ఉన్నత ఆదర్శాలను గౌరవించాలి. ఏంటండి, స్వతంత్ర పోరాటంలో గల ఉన్నత ఆదర్శాలను గౌరవించాలి. ఎక్కడుందండి ఇది? 51A సబ్ క్లాస్ బిలో ఉంది. అదేవిధంగా 51A సబ్ క్లాస్ సిలో భారత సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను, ఐక్యతను పరిరక్షించాలి. అదేవిధంగా 51A సబ్ క్లాస్ డిలో ఏముందండి? దేశ రక్షణ కోసం, దేశ సేవ కోసం ఎప్పుడు సంసిద్ధంగా ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 51A
సబ్ క్లాస్ ఈలో ఏముందండి, భారత ప్రజల మధ్య సోదర భావాన్ని పెంపొందించాలి, మహిళల గౌరవానికి భంగం కలిగించేటువంటి అంశాలను త్యజించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 51A సబ్ క్లాస్ ఎఫ్ లో ఏముందండి, భారత సంస్కృతిని సాంప్రదాయాలను గౌరవించాలి. అదేవిధంగా 51A సబ్ క్లాస్ జీలో ఏముందండి, వన్యప్రాణ సంరక్షణ. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వన్యప్రాణుల సంరక్షణ, అడవులు, సరస్సులు, నదులను కాపాడడం ప్రాథమిక విధి, పౌరుల యొక్క ప్రాథమిక విధి అని ఎక్కడుందండి, 51A సబ్ క్లాస్ జీలో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దీంతో పాటు 51A సబ్ క్లాస్ హెచ్ లో ఏముందండి, శాస్త్రీయ దృక్పథం, సంస్కరణను పెంపొందించాలి. అదేవిధంగా 51A సబ్ క్లాస్ ఐలో ఏముందండి, ప్రజల ఆస్తులను సంరక్షించాలి, హింసను వదిలేయాలి. అదేవిధంగా 51A సబ్ క్లాస్ జేలో ఏముందండి, అత్యున్నత స్థాయిలోనికి వెళ్ళడానికి కృషి చేయాలి. ఇవన్నీ కూడా మీరు ఏబిసిడిలోనే గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి 11వ ప్రాథమిక విధిని ఎప్పుడు చేర్చారండి, 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ద్వారా 11వ విధిని చేర్చారు. ఈ 11వ విధిలో ఏముందండి, 6 నుండి 14 సంవత్సరాల వయసు, 6 నుండి 14 సంవత్సరాల వయసులోపు బాలబాలికలందరికీ విద్యను అందించే బాధ్యత ఎవరిదండి, వాళ్ళ తల్లిదండ్రులది లేదా సంరక్షకుల బాధ్యత. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారండి, 86వ రాజ్యాంగ సవరణ చట్టం. ఎప్పుడు చేర్చారండి, 2002లో. ఏంటండి, 6 నుండి 14 సంవత్సరాల వయసులోపు బాలబాలికలందరికీ విద్యను అందించే బాధ్యత ఎవరిదండి, తల్లిదండ్రులది లేదా వారి సంరక్షకులది. ఇలా మనకి 11వ విధిని చేర్చడం జరిగింది. అదేవిధంగా వన్యప్రాణుల సంరక్షణ, అడవులు, సరస్సులు, నదులను కాపాడాలని ఏ ప్రాథమిక విధిలో ఉందండి, 51A సబ్ క్లాస్ జీలో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రాథమిక విధులన్నీ మీరు 11 విధులు కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా ఈ 11వ విధిని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారో గుర్తుపెట్టుకోండి. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారండి, 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ద్వారా చేర్చి 51A సబ్ క్లాస్ కేలో పొందుపరచడం జరిగింది. మనకి ఈ ప్రాథమిక విధులకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి కేసులు ఉన్నాయి, అవి ఏంటో నేర్చుకుందాం. ఫస్ట్ కేసు వచ్చేసి బిజోయ్ మాన్యువల్ వర్సెస్ కేరళ. ఏంటండి, బిజోయ్ మాన్యువల్ వర్సెస్ కేరళ. 1986వ సంవత్సరంలో ఈ కేసు ఉంది. అయితే ఈ కేసు ముఖ్యంగా ఏంటంటే, జాతీయ గీతం తప్పనిసరిగా ఆలపించాల్సిన అవసరం లేదు, జాతీయ గీతాన్ని తప్పనిసరిగా పాడవలసిన అవసరం లేదని ఈ బిజోయ్ మాన్యువల్ వర్సెస్ కేరళ కేసులో మనకి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇదే జాతీయ గీతం కేసుగా ప్రసిద్ధి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. జాతీయ గీతం కేసుగా ఏది ప్రసిద్ధి అండి, బిజోయ్ ఇమాన్యుయల్ కేసు. దీంతో పాటు నెక్స్ట్ శ్యామ్ నారాయణ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2003వ సంవత్సరానికి సంబంధించింది. ఈ శ్యామ్ నారాయణ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చిందంటే, జాతీయ పతాకాన్ని ప్రైవేటు వ్యక్తులు ప్రచారం కోసం వినియోగించరాదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి నవీన్ జిందాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఏంటండి, నవీన్ జిందాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరం అండి, 2004వ సంవత్సరం. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పిందంటే, జాతీయ జెండాను ఎగరవేయడం ఏంటండి, జాతీయ జెండాను ఎగరవేయడం భావ వ్యక్తీకరణ కిందకు వస్తుందని, ప్రతి పౌరుడు కూడా జెండాను ఎగరవేసుకునే హక్కు ఉందని తీర్పిచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది జాతీయ జెండాకు సంబంధించినటువంటి కేసు. ఏ కేసు అండి, నవీన్ జిందాల్ కేసు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియోలో మనం ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైన అంశాలు నేర్చుకున్నాం. మీరు ఈ ప్రాథమిక విధులు 11 కూడా గుర్తుపెట్టుకోవాలండి. 11 విధులను మనకు డెఫినెట్ గా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే వీటిని స్టేట్మెంట్స్ లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుకేటర్స్. థ్యాంక్ యూ.